బహుభార్యత్వం 2 వర్గాల్లో ఉంది. ఒకటి గిరిజన సంప్రదాయంలోనుంది. కొన్ని గిరిజన సంస్కృతిలో. అలాగే ముస్లింలోనుంది. ఇప్పుడు ఇద్దరికీ యాక్షన్ తీసుకుంటారా? ఒకళ్ళకే యాక్షన్ తీసుకుంటారా? అంటే ఒకళ్ళకే తీసుకుంటున్నారు. ఇద్దరికీ కాదన్నటువంటిది ఓ పక్కన ప్రభుత్వమే చెప్తుంది అస్సాంలో. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ బహుభార్యత్వాన్ని అడ్డుకుంటోంది. అందులో భాగంగా తాజాగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు గాని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గాని, పాలిగామి ఆచరిస్తున్న వ్యక్తులు మరియు క్రిమినల్ చట్టాల కింద శిక్ష పొందిన వాళ్ళకి అందవు అంటూ రద్దు చేస్తూ ఒక జీవో ఇచ్చింది. అంటే పాలిగామి అంటే ఒకళ్ళు ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని చేసుకునేటటువంటి వ్యవహారం. బహుభార్యత్వం అనమాట. అది క్రిమినల్ చట్టాల కింద శిక్ష పొందిన వాళ్ళకి, కేసు పెట్టిన వాళ్ళకి కాదు. శిక్ష పడినటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందవు. అట్లాగే ప్రభుత్వ ప్రయోజనాలు కూడా రద్దు చేస్తాం అన్నటువంటి విషయాన్ని, బహుభార్యత్వం లేదా శిక్ష పొందినటువంటి వాళ్ళు ఇద్దరికీ కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ అస్సాం నిర్ణయం తీసుకుంది.